హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. చాలామందికి తెలిసిన రెసిపీయే, కొన్ని ఏరియాస్లో కూడా తెలియదు. కాకపోతే మనకి మీడియా ఎక్కువైపోవటం వల్ల ప్రతిదీ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని రకాలైనటువంటి మనం ఓన్లీ విత్ ఇన్ ఇండియా అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ రెసిపీస్ కూడా మనకి తెలిసిపోతున్నాయి. కానీ అది ఎలా వండాలి ఏంటనేది చాలా వరకు కూడా చాలా ఛానల్స్ చూపిస్తున్నాను అన్నమాట. సో ఈరోజు మనం చేసుకుందాము ఉగ్గాని రాయలసీమ స్పెషల్. దీనికోసం నేను ఒక ప్యాన్ కాదండి, చిల్లల గిన్నె అనమాట ఇది. దీంట్లో నేను ఒక పావు కిలో వరకు మరమరాలు ఉంటాయి కదండి, పఫ్డ్ రైస్ అంటారు, అవి పావు కిలో తీసుకున్నాను. నేను పావు కిలో తీసుకొని చిల్లల గిన్నెలో ఎందుకు తీసుకున్నానంటే దీన్ని ఫస్ట్ వాష్ చేయాలన్నమాట. మనం ఏదన్నా వాటర్లో వేసేస్తే మనం తీయటానికి కొంచెం ఇబ్బంది, అందుకని ఒక బేసన్లో పెట్టుకొని ఇలా చిల్లల గిన్నె దాంట్లో పెట్టుకొని పోసుకుంటే అది కడిగిన తర్వాత మనం ఇట్లా లేపేస్తే మనకి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా అంటే కష్టపడకుండా చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ అనమాట. మనం పఫ్డ్ రైస్ అలాంటివి ఏదన్నా మనం కొంచెం కష్టమైనవి వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గిన్నె పెట్టుకొని వాష్ అయిన తర్వాత ఇలా లేపేస్తే మొత్తం వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇలా వాటర్ అంతా కిందకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వేరే బౌల్ మీద పెట్టుకుంటే అసలు పూర్తి కంప్లీట్గా వాటర్ మొత్తం కూడా కారిపోయి మనకి మంచిగా మనకి ఎలాంటి పఫ్డ్ రైస్ అయితే కావాలో అలా దొరుకుతాయి అన్నమాట. సో ఇట్లా మనం ఇట్లా పెట్టేసుకుంటే మొత్తం బాగా గాలికి ఆరిపోతాయి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు రోస్టెడ్ చనాదాలు అంటే పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా చేసుకొని, ఫైన్ పౌడర్ అవ్వకపోయినా పర్లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు అనమాట. ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పక్కన పెట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే వండాలనుకున్నామో ఆ ప్యాన్ డైరెక్ట్గా గ్యాస్ ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ చాలా తక్కువగా పడుతుందండి. మనం తీసుకున్న పావు కిలో పఫ్డ్ రైస్ అంటే చాలా వస్తాయి అన్నమాట. సో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చొప్పున మొత్తం తాలింపు దినుసులు వేసేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం బాగా వేగాల్సిన అవసరం లేదు, లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలా కొంచెం సేపు సాతే అయిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు మంచి వాసన, ఫ్రెష్ కరివేపాకు కదండి, చాలా మంచి సువాసన వస్తుంది. సో ఇలా మనం కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఒక టమాటో చిన్నగా కట్ చేసినట్టంటే ఒక్క టమాటో సరిపోతుందండి. ఒక టమాటో వేసుకొని ఇది కూడా మెత్తబడేంత వరకు దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న మధ్యలో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా మొత్తం మనం చేసుకున్న తర్వాత మీ దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఫస్టే మనం పల్లీలను వేయించుకోవాలి. అయితే నా దగ్గర రోస్టెడ్ పల్లీస్ ఉన్నాయి, అందుకని తర్వాత యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. దాని రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే పఫ్డ్ రైస్లో మరమరాల్లో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది. సో కొంచెం చూసి వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పఫ్డ్ రైస్ మరమరాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేయాలి. వేసేసి ఇప్పుడు బాగా కలుపుకుంటూ చక్కగా కొంచెం అవి తడంతా పోయేంత వరకు కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత అదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఒక కట్ట వరకు, అంటే చిన్న కట్ట అయితే ఒక కట్ట ఒక గుప్పెడు తీసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటో పులుపు, ఈ నిమ్మరసం కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఉప్పు కారాలు పులుపు ఎవరికి అడ్జస్ట్ అంటే ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనం దింపుతాము ఒక 2 మినిట్స్లో అన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడి, ఆ పొడి మొత్తాన్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇది యాక్చువల్గా రాయలసీమలో
ఉగ్గాని అంటారు కదా, ఉగ్గాని అని పిలుస్తారండి దీన్ని. అయితే దీంతో పాటు కాంబినేషన్ మిరపకాయ బజ్జీలు అనమాట. ఉట్టి ఉగ్గాని అనేది తినరంట అక్కడ. దీంతో పాటు మిరపకాయ బజ్జీ కాంబినేషన్తో సర్వ్ చేస్తారట. అయితే నేను మిరపకాయ బజ్జీలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయన్నమాట. అయితే ఆ రెసిపీ ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా మిరపకాయ బజ్జీలు చేసేసి దీంతో పాటు నేను సర్వ్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా రాయలసీమ రెసిపీ అనమాట. ఇది ఇట్లా సర్వ్ చేస్తారట, ఈవినింగ్ స్నాక్స్ టైం లాగా తీసుకుంటారు. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే కొత్త కొత్త రుచులు మనం టేస్ట్ చేస్తూ ఉంటుంటేనే కదండి మనకి కొంచెం మంచి అంటే టేస్ట్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని మనం నచ్చాయనుకోండి కంటిన్యూ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.